మీకోసమే మామయ్య గారు ప్రొఫెషనల్ కేర్ టేకర్ ని పిలిపించాను. హాయ్ సార్. నేను తీసుకొచ్చిన కేర్ టేకర్ మీ బాగోగులు బాగా చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది అంకుల్. హాయ్ సార్. చెప్పేశారా? ప్రేమ్ ఏంట్రా? పాపం ముచ్చట పడుతున్నారు నాన్న. ఎవరు టెస్ట్లో పాస్ అయితే వాళ్ళు మీకు కేర్ టేకర్గా ఉంటారు. మేం రెడీ సార్. ఓకే, మనం ఎవ్వరం ఇక్కడ లేమన్నట్టే ఉండాలి. ఎవ్వరూ ఏం మాట్లాడకూడదు. తను ప్రొఫెషనల్ ప్రేమ్, నేనేం చెప్తాను? చెప్తున్నాను. ఇప్పుడు మీరు మా నాన్నగారికి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేయండి. ఓకే సార్. సార్ టిఫిన్ చేయండి. మీరు టిఫిన్ చేస్తే టాబ్లెట్స్ వేసుకోవాలి. నాకు ఆకలి లేదమ్మా. ఆకలి లేకపోయినా తినాలి సార్. టాబ్లెట్స్ వేసుకోవాలి. చెప్పాను కదమ్మా, తర్వాత తింటాను. మెడిసిన్స్ కూడా తర్వాత వేసుకుంటాను. అక్కడ పెట్టు. ఓకే సార్, తర్వాత పిలవండి, వస్తాను. అలా వచ్చేసింది ఏంటిది? వదిన గారు, పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు సార్. ఓహో, ఓకే ఓకే ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు టిఫిన్ తింటే టాబ్లెట్స్ వేసుకోవాలి. మధ్యాహ్నం పూట ఎవరన్నా టిఫిన్ చేస్తారమ్మా? మీరు మార్నింగ్ తినలేదు కదా సార్. చూసారా సార్ ఆ క్రియేటివిటీ? సూపర్. తినండి సార్, టాబ్లెట్లు వేసుకోవాలి. నాకు ఆకలిగా లేదమ్మా. మీరిప్పుడు తినకపోతే మా ఉద్యోగాలు పోతాయి సార్. పోనీ నేను తిన్నానని చెప్పనా అమ్మా? నీ ఉద్యోగం ఏం పోదు. అలా కాదు సార్, మీరు తినాలి. సరే తింటానులే, ఇచ్చి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వావ్! దేనికి వాహు? ఎందుకు ఈ చప్పట్లు? అంకుల్ తింటానని తీసుకున్నారు కదా ప్రేమ్. నేనేం చెప్పాను? మా నాన్నకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేయించండి అనేగా. అయ్యగారు, ఇలా కొన్ని రోజులు చేస్తే మీ బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. చేస్తావు వచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది అయ్యగారు? చాలా ఫ్రెష్ గా, రిలీఫ్ గా ఉందమ్మా. థ్యాంక్స్. చూసారుగా తనేం చేసిందో. బయట వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ లిమిట్స్ వరకే చేస్తారు, కానీ చామంతి ఇంట్లో మనిషిలాగా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నాన్న విషయంలో ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువ. ప్రేమ్, ఈ ఎక్స్ట్రాలే చెయ్యొద్దంటున్నాను. పని మనిషిని పని మనిషిగా చూడు. ఇప్పుడు వాడేం తప్పుగా మాట్లాడలేదు కదా, ఎందుకు ఊరికే గయ్యం లేస్తావు? నీకు తెలీదు హర్ష, వాడు చేసుకోబోయే నిషా ముందు వాడలా మాట్లాడుతూ ఉంటే తనకెలా ఉంటుంది? అమ్మా, నేను మాట్లాడుతుంది నాన్న కేర్ టేకర్ గురించి. చామంతినే కరెక్ట్. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రేమ్, నీకీ చామంతి పిచ్చి బాగా పట్టుకుంది కాబట్టి ఇలా అంతా చేస్తున్నావు. అవునురా, నీకు దీని పిచ్చి పట్టబట్టే ఇలా బిహేవ్ చేస్తున్నావు.
అది కేర్ టేకర్ గా ఉండడానికి అసలు వీల్లేదు. ఎందుకు వీల్లేదమ్మా? చామంతే ఉంటుంది. నాకు చామంతి మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంకా ఎవ్వరిని నేను నమ్మలేను. నాన్న విషయంలో ఎవరిని నమ్మి రిస్క్ తీసుకోలేను. ప్రేమ్, అవునమ్మా, చామంతి గొప్పతనం మీకు అర్థం కావట్లేదు. అది మీకు అర్థమైన రోజున చాలా ఫీల్ అవుతారమ్మా. చామంతినే కేర్ టేకర్ అని మీరు ఫిక్స్ అయిపోండి, అంతే. రమా, ఇంక గోల్ చేయకండి. చేసింది చాలు, మీరు ఇక వెళ్ళండి.